ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. అమెరికా నుంచి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఎస్బీఐ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును 3 సార్లు విచారించిన సిట్ సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇందుకోసం 600 మంది బాధితుల జాబితా సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సాక్షిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వాంగ్మూలాలు తీసుకుంది. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో ఓడిపోయామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ట్యాపింగ్కు పాల్పడిన వారెవరినీ ఉపేక్షించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాకతో దర్యాప్తు జోరందుకుంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును 3 సార్లు సుదీర్ఘంగా విచారించిన సిట్ సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందేనన్న ఆయన, రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలన్న దురుద్దేశంతోనే గత ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాస్త్రంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్ లో ఉండడం, ఎప్పటికప్పుడు వారు మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తా ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సరిత సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గద్వాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో సరిత ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను సిద్ధం చేసిన సిట్ వాంగ్మూలం ఇవ్వాలని ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సూచించింది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు సుదీర్ఘంగా విచారించిన ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును బుధవారం సిట్ మరోమారు విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిజం చెప్పి పోలీసుల పరువు కాపాడాలని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో చెప్పాలన్నారు. ట్యాపింగ్ కేసులో నిజమైన దోషులు తప్పించుకున్నారని, మీరు దొరికిపోయారని ప్రభాకర్ రావును ఉద్దేశించి అన్నారు.